అమెరికా మరియు వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్ చిట్ట చివరి స్టేజ్కి వచ్చింది. మరో 5 డేస్ ఈ టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్ను ముగించుకుని సూపర్ ఎయిట్లోకి అడుగు పెట్టబోతుంది. సో మనమైతే ఈ వీడియోలో కంప్లీట్లీ సూపర్ ఎయిట్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ ఇప్పటివరకు ఏ జట్లు సూపర్ ఎయిట్ క్వాలిఫై అయ్యాయి అండ్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, అలాగే మిగిలిన టీమ్స్ యొక్క పరిస్థితి ఏంటి, సూపర్ ఎయిట్కి వెళ్ళేందుకు ఏ టీంకు ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, సూపర్ ఎయిట్లో మొత్తం 8 టీమ్స్ ఉంటాయి. అంటే 20 జట్లతో స్టార్ట్ అయిన ఈ టోర్నమెంట్ ఇప్పుడు 8 జట్లకు తగ్గిపోబోతుంది. అంటే ఈ సూపర్ ఎయిట్ స్టేజ్లో మొత్తం 2 గ్రూప్స్ ఉండబోతున్నాయి. ఒకటి గ్రూప్ 1, రెండోది గ్రూప్ 2. సో ఆల్రెడీ ఐసీసీ ఈ 2 గ్రూప్స్లోకి ఎవరు క్వాలిఫై అవుతారనే దాని మీద క్లారిటీ ఇచ్చేశారు. సీడింగ్ ద్వారా ఆల్రెడీ క్వాలిఫై అయిన టీమ్స్ని 2 గ్రూప్స్గా విభజించేశారు. సో ఇప్పటివరకు అయితే మొత్తం 5 టీంలు సూపర్ ఎయిట్ క్వాలిఫై అయిపోయాయి. అంటే 5 టీమ్స్ ఏంటంటే గ్రూప్ ఏ నుండి ఇండియా, గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా, గ్రూప్ సి నుండి ఆఫ్ఘనిస్తాన్ మరియు వెస్టిండీస్, అండ్ చివరిగా గ్రూప్ డి నుండి సౌత్ ఆఫ్రికా టీం ఆల్రెడీ అఫీషియల్గా క్వాలిఫై అయ్యింది. సో 5 టీంలను ప్రజెంట్ 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అండ్ వీళ్ళలో గ్రూప్ 1లో చూసుకుంటే మన టీమిండియా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 టీంలు ఉన్నాయి. అండ్ గ్రూప్ 2లోకి సౌత్ ఆఫ్రికా మరియు వెస్టిండీస్ ఈ 2 టీమ్స్ ఇప్పటికే చేరుకున్నాయి. సో సూపర్ ఎయిట్స్లో ఇంకా మిగిలింది కేవలం 3 స్పాట్స్ మాత్రమే. గ్రూప్ 1లో 1 స్పాట్ అండ్ గ్రూప్ 2లో 2 స్పాట్స్. అయితే ఇప్పుడు 3 స్పాట్స్ కోసం చాలా టీమ్స్ మధ్య హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఆ టీమ్స్ ఏంటి, అలాగే వాళ్ళకి క్వాలిఫై అయ్యేందుకు ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉందనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు మనం మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. అదేంటంటే ఇప్పటికే 5 టీమ్స్ అఫీషియల్గా క్వాలిఫై అయితే 6 టీమ్స్ అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయాయి. సో ఒకసారి మనం ఎలిమినేట్ అయిన టీమ్స్ యొక్క లిస్ట్ చూసుకుంటే గ్రూప్ బి నుండి నమీబియా మరియు ఒమాన్ జట్లు ఎలిమినేట్ అయిపోయాయి. అండ్ దెన్ గ్రూప్ సిలో చూసుకుంటే ఉగాండా, PNG మరియు న్యూజిలాండ్ ఈ 3 జట్లు కూడా ఇంటికి వెళ్ళాయి. ఇక చివరిగా గ్రూప్ 2 నుండి శ్రీలంక టీం కూడా అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ T20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు చూసుకుంటే 5 టీంలు అఫీషియల్గా నెక్స్ట్ స్టేజ్ క్వాలిఫై అయ్యాయి. బట్ 6 టీమ్స్ అఫీషియల్గా బయటికి వెళ్ళిపోయాయి. మరి మిగతా 9 టీమ్స్ యొక్క ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? సో నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశా. ఒకటి ఏంటంటే క్వాలిఫై అయ్యేందుకు డైరెక్ట్ ఛాన్సెస్ ఉన్నవాళ్ళు, అంటే వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వకుండా సూపర్ ఎయిట్కి వెళ్ళేందుకు ఇంకా అవకాశాలు వాళ్ళ చేతిలోనే కంప్లీట్గా ఉన్న టీమ్స్. అండ్ రెండో కేటగిరీ వాళ్ళు వచ్చేసి డిపెండెంట్ టీమ్స్, అంటే వీళ్ళకి సూపర్ ఎయిట్కి వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ వేరే టీమ్స్ యొక్క ఫలితాలు అనుకూలంగా రావాలి. సో 2 కేటగిరీలో చూసుకుంటే డైరెక్ట్ ఛాన్సెస్ మొత్తం 5 టీమ్స్కి ఉన్నాయి. అండ్ మిగతా 4 టీంలు వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. సో ముందు మనం డైరెక్ట్ ఛాన్సెస్ ఉన్న 5 టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 USA. ఇదైతే గ్రూప్ ఏలో ఉన్న టీం. అండ్ ప్రజెంట్ వీళ్ళు చూసుకుంటే మొత్తం 3 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 1 ఓడిపోయారు. అంటే 4 పాయింట్స్తో గ్రూప్ ఏలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో వీళ్ళు సూపర్ ఎయిట్కి వెళ్ళాలంటే చాలా సింపుల్ ఈక్వేషన్. తమ చివరి మ్యాచ్లో ఐర్లాండ్ టీంని జస్ట్ ఓడిస్తే చాలు, డైరెక్ట్గా సూపర్ ఎయిట్కి వెళ్ళిపోతారు. ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యాచ్ జరగకుండా రద్దు 1 పాయింట్ వచ్చినా చాలు USA టీం అఫీషియల్గా క్వాలిఫై అయిపోతారు. సో అమెరికా టీంకి అయితే ప్రజెంట్ సూపర్ ఎయిట్కి వెళ్ళేందుకు 90% ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ ప్రజెంట్ ఆ టీం చాలా మంచి ఫామ్లో ఉంది కాబట్టి నేనైతే ఈజీగా సూపర్ ఎయిట్కి వెళ్తారనుకుంటున్నా. నెంబర్ 2 బంగ్లాదేశ్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ USA లాంటి పరిస్థితే. ప్రజెంట్ వీళ్ళు కూడా గ్రూప్ డీలో 4 పాయింట్స్తో 2వ ప్లేస్లో ఉన్నారు. సో బంగ్లాదేశ్ టీం అయితే తమ చివరి మ్యాచ్ను నేపాల్తో ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఆ టీం గెలిచినా లేకపోతే వర్షం వల్ల రద్దయినా ఈ రెండింటిలో ఏది జరిగినా ఆ టీం డైరెక్ట్గా సూపర్ ఎయిట్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఓడితే మాత్రం వీళ్ళకి ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి, మిగతా టీమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ టీంకి సూపర్ ఎయిట్కి వెళ్ళేందుకు 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా దరిద్రం వాళ్ళకి ఎదురు వస్తే తప్ప బయటికి వెళ్ళరు. అండ్ బంగ్లాదేశ్ టీం కనుక క్వాలిఫై అయితే వాళ్ళు గ్రూప్ 1లోకి వస్తారు. అంటే ఇండియా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్ఘనిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ వాళ్ళు గ్రూప్ 1కి యాడ్ అయిపోతారు. నెంబర్ 3 స్కాట్లాండ్. గ్రూప్ బికి చెందిన ఈ టీంకి అయితే సూపర్ ఎయిట్కి వెళ్ళేందుకు అవకాశాలు ఇంకా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే టీం గ్రూప్ బి పాయింట్స్ టేబుల్లో 5 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నారు. అండ్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆస్ట్రేలియా టీంతో. సో ఈ మ్యాచ్లో కనుక స్కాట్లాండ్ టీం గెలిచిందంటే వాళ్ళు సూపర్ ఎయిట్కి వెళ్ళడంతో పాటు గ్రూప్ బిలో నెంబర్ 1 టీమ్గా మారిపోతారు. ఆస్ట్రేలియాని దాటి 7 పాయింట్లతో ముందుకు వెళ్ళిపోతారు. ఈవెన్ ఆస్ట్రేలియాతో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా సరే 6 పాయింట్లతో వాళ్ళు డైరెక్ట్గా సూపర్ ఎయిట్కి వెళ్తారు. బట్ స్కాట్లాండ్కి మాత్రం USA మరియు బంగ్లాదేశ్ టీం కొన్నంత ఛాన్సెస్ లేవు. వాళ్ళ సూపర్ ఎయిట్ ఛాన్సెస్ కేవలం 50% అని మాత్రమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రేలియా టీంని ఓడించడం చాలా కష్టం. బట్ మనందరికీ తెలిసిందే, క్రికెట్లో ఎప్పుడైనా సరే ఏదైనా జరగవచ్చు. సో ప్రజెంట్ అయితే స్కాట్లాండ్కి ఛాన్సెస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. చూడాలి మరి వాళ్ళు ఆస్ట్రేలియా టీంని డిఫీట్ చేసి సూపర్ ఎయిట్కి వెళ్తారా లేదా అనేది. నెంబర్ 4 ఐర్లాండ్. ఈ టీం యొక్క పేరు లిస్ట్లో ఉండడం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఐర్లాండ్ టీం చూసుకుంటే ఇప్పటికే ఈ వరల్డ్ కప్లో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఓడిపోయారు. మరి ఇంకా వాళ్ళకి సూపర్ ఎయిట్ క్వాలిఫై అయ్యేందుకు డైరెక్ట్ ఛాన్సెస్ ఎలా ఉంటాయని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. సో ప్రజెంట్ అయితే ఐర్లాండ్ టీం గ్రూప్ ఏ పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉంది. బట్ వాళ్ళ లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ఒకటి అమెరికాతో మరొకటి పాకిస్తాన్తో ఆడబోతున్నారు. అండ్ ఆ 2 టీంలు ఆల్రెడీ సూపర్ ఎయిట్ రేస్లో ఉన్నాయి. సో దీంతో ఐర్లాండ్ టీం కనుక తమ లాస్ట్ 2 మ్యాచెస్లో USA మరియు పాకిస్తాన్ ఈ 2 జట్లను ఓడిస్తే వాళ్ళకి మొత్తం 4 పాయింట్స్ వస్తాయి. అండ్ దెన్ వాళ్ళు అమెరికా యొక్క 4 పాయింట్స్తో ఈక్వల్ అవుతారు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ టీం నాక్అవుట్ అయిపోతుంది.
సో అలాంటి సినారియోలో అమెరికా మరి ఐర్లాండ్ టీం యొక్క పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి నెట్ రన్ రేట్ ఈక్వేషన్లోకి వస్తుంది. అంటే రెండు జట్లు ఏ టీంకి అయితే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఇండియాతో పాటు సూపర్ ఎయిట్కి వెళ్తారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఐర్లాండ్ టీం యొక్క సూపర్ ఎయిట్ ఛాన్సెస్ స్టిల్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. చేయవలసిన వాళ్ళు తమ లాస్ట్ 2 మ్యాచ్లో బిగ్ విక్టరీస్ కొట్టాలి. మిగిలిన అమెరికా టీంని భారీ తేడాతో ఓడిస్తే వాళ్ళ నెట్ రన్ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం యూఎస్ఏ నెట్ రన్ రేట్ డ్రాప్ అవుతుంది. అండ్ దెన్ పాకిస్తాన్ టీంని నార్మల్గా ఓడించిన ఐర్లాండ్ టీం సూపర్ ఎయిట్కి వెళ్ళిపోవచ్చు. సో మీకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఐర్లాండ్ టీం సూపర్ ఎయిట్కి వెళ్ళేందుకు ఛాన్సెస్ ఇంకా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. బట్ వాళ్ళ ఛాన్సెస్ పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ 20% మాత్రమే ఉంది. ఎందుకంటే ఐర్లాండ్ టీం ప్రజెంట్ ఉన్న ఫామ్లో వరుసగా 2 మ్యాచ్లు గెలవడం చాలా కష్టం. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 మ్యాచ్లు ఆడబోయే ఫ్లోరిడా వెదర్ ఇప్పుడు అంత మంచిగా లేదు. ఎక్కువగా రెయిన్తో పాటు వరదలు వస్తున్నాయి. సో 2 మ్యాచ్లు ఏ ఒక్కటి రద్దయినా ఐర్లాండ్ టీం ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళు 2 మ్యాచ్లో గెలిచినప్పటికీ భారీ తేడాతో గెలవాలి కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ పెద్ద ఎక్కువగా కనిపించట్లేదు. ఇక ఈ కేటగిరీలో లాస్ట్ అండ్ 5th టీం నేపాల్. సో ఈ టీం పేరు వినగానే కూడా మీరు షాక్ అయి ఉంటారు. ఎందుకంటే నేపాల్ టీం చూసుకుంటే ఇప్పటివరకు వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కేవలం 1 పాయింట్తో గ్రూప్ డి పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉన్నారు. బట్ ఎనివే స్టిల్ నేపాల్కి సూపర్ ఎయిట్కి వెళ్ళేందుకు ఛాన్సెస్ ఇంకా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే నేపాల్ టీంకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకటి సౌత్ ఆఫ్రికాతో, మరొకటి బంగ్లాదేశ్తో. అంటే 2 మ్యాచ్లు గెలిచారంటే వాళ్ళ పాయింట్స్ 5కి వెళ్తాయి. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ టీం 4 పాయింట్ల దగ్గర ఆగిపోతుంది. దీంతో నేపాల్ టీం సౌత్ ఆఫ్రికాతో కలిసి డైరెక్ట్గా సూపర్ ఎయిట్కి వెళ్ళిపోవచ్చు. బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మాత్రం నేపాల్ టీంకి కేవలం 2% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బోత్ సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్ ఈ రెండింటిని డిఫీట్ చేయడం చాలా కష్టం. మెయిన్లీ ప్రజెంట్ సౌత్ ఆఫ్రికన్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ టీం కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. సో నేపాల్ టీం ఒక పెద్ద టీంని ఓడించడమే కష్టం. అలాంటిది వరుసగా 2 మ్యాచ్లో 2 బిగ్ టీమ్స్ని కొట్టాలంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో డైరెక్ట్ ఛాన్సెస్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న 2 టీమ్స్ కేవలం యూఎస్ఏ మరియు బంగ్లాదేశ్. వీళ్ళు మాత్రమే సూపర్ ఎయిట్కి కంఫర్టబుల్గా రాగలరు. బట్ మిగతా 3 టీమ్స్ సూపర్ ఎయిట్కి రావాలంటే చాలా కష్టపడాలి. అలాగే అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక సెకండ్ కేటగిరీ అయిన డిపెండెంట్ టీమ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో లిస్ట్లో ముందుగా చూసుకుంటే నెంబర్ 1 ఇంగ్లాండ్ టీం. వీళ్ళైతే ప్రజెంట్ గ్రూప్ బిలో 3 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నారు. అండ్ ఇంగ్లాండ్ టీంకి అయితే ఈక్వేషన్ చాలా క్లియర్గా ఉంది. తమ లాస్ట్ మ్యాచ్లో నమీబియా టీం ఓడిస్తే 5 పాయింట్లు వస్తాయి. దీంతో వాళ్ళు స్కాట్లాండ్ టీంని ఈక్వల్ చేస్తారు. మెయిన్లీ రోజు ఇంగ్లాండ్ టీం ఓమన్ టీంని భారీ తేడా ఓడించారు కాబట్టి వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా పెరిగిపోయింది. సో ఇంగ్లాండ్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో నార్మల్గా గెలిచిన స్కాట్లాండ్ని దాటేస్తారు. బట్ అది సరిపోదు. ఎందుకంటే ప్రజెంట్ స్కాట్లాండ్ టీం దగ్గర కూడా 5 పాయింట్లు ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళకి ఇంకా ఒక మ్యాచ్ చేతిలో ఉంది. దీంతో వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచారంటే ఇంగ్లాండ్ టీంకి 5 పాయింట్స్ ఉన్న ఎలాంటి యూజ్ ఉండదు. స్కాట్లాండ్ మరి ఆస్ట్రేలియా ఈ 2 టీమ్స్ సూపర్ ఎయిట్కి వెళ్ళిపోతాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లాండ్ టీం యొక్క సూపర్ ఎయిట్ అసలు ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఉన్నాయి. వాళ్ళు కనుక లాస్ట్ మ్యాచ్లో స్కాట్లాండ్ ఓడిస్తే ఇంగ్లాండ్ టీం సూపర్ ఎయిట్కి వెళ్తుంది. లేకపోతే ఇంగ్లాండ్ టీం బ్యాక్ చదువుకుని ఇంటికి వెళ్తుంది. ఈవెన్ స్కాట్లాండ్ యొక్క చివరి మ్యాచ్ రద్దయినా సరే ఇంగ్లాండ్ టీం ఇంటికి వెళ్ళిపోవలసిందే. బట్ ఎనివే టీంకి ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 70% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నార్మల్ సినారియోలో ఆస్ట్రేలియా టీంని స్కాట్లాండ్ ఓడించలేదు. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టీం కావాలని ఓడిపోతే తప్ప స్కాట్లాండ్ టీం మ్యాచ్ గెలవలేదు. పైగా రీసెంట్గా చూసుకుంటే జాస్ హజల్వుడ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు. ఇంగ్లాండ్ భవిష్యత్తు మా చేతిలో ఉంది, మేము తలుచుకుంటే వాళ్ళని ఎలిమినేట్ చేయగలమని చెప్పుకొచ్చాడు. దీంతో ఐసీసీ ఆస్ట్రేలియాకు వార్నింగ్ ఇచ్చింది. మీరు కావాలని ఓడిపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి కండిషన్ పెట్టారు. దీంతో ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీం స్కాట్లాండ్ ఎలా అయినా సరే ఓడించాలని చూస్తుంది. సో మోస్ట్ లైక్లీ గ్రూప్ నుండి ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్ టీం సూపర్ ఎయిట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 పాకిస్తాన్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఇంగ్లాండ్ లాంటి పరిస్థితే. వీళ్ళు తమ లాస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ టీం ఓడించాలి. అట్ ది సేమ్ టైం వీళ్ళకి కాంపిటీషన్ కూడా యూఎస్ఏ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే పాకిస్తాన్ టీం సూపర్ ఎయిట్కి వెళ్ళగలదు. సో ప్రజెంట్ అయితే 2 జరగడం కొంతవరకు కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ప్రజెంట్ ఫ్లోరిడాలో వెదర్ అంత బాగోలేదు. సో పొరపాటుని 2 మ్యాచ్లు వర్షం కారణంగా ఏ మ్యాచ్ రద్దయినా పాకిస్తాన్ టీం ఇంటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల వాళ్ళకి కేవలం 30% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ అమెరికా టీం ఉన్న ఫామ్ చూసుకుంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడమే చాలా కష్టం. సో మోస్ట్ లైక్లీ పాకిస్తాన్ టీం కరాచీ ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చివరి 2 టీంలు చూసుకుంటే నెదర్లాండ్స్ మరియు కెనడా. సో 2 టీంలకు ఆల్మోస్ట్ ఛాన్సెస్ లేవని చెప్పుకోవచ్చు. నెదర్లాండ్స్ టీం సూపర్ ఎయిట్కి వెళ్ళాలంటే తమ లాస్ట్ మ్యాచ్లో శ్రీలంక టీం మీద ఒక పెద్ద విజయం కొట్టాలి. అలాగే అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ టీం నేపాల్ చేతిలో ఓడిపోవాలి. అండ్ దెన్ నేపాల్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవాలి. సో ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా జరగాలంటే కష్టం కాబట్టి నెదర్లాండ్స్ టీంకి కేవలం 5% మాత్రమే ఛాన్స్ ఉంది. ఇక చివరిగా కెనడా టీం చూసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ నిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సూపర్ ఎయిట్కి వెళ్ళాలంటే లాస్ట్ మ్యాచ్లో మన టీమిండియాని భారీ తేడాతో ఓడించాలి. అట్ ది సేమ్ టైం యూఎస్ఏ, పాకిస్తాన్ మరియు ఐర్లాండ్ ఈ 3 జట్లు 4 పాయింట్ల దగ్గర ఆగిపోవాలి. అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ కెనడా కంటే తక్కువ ఉండాలి. సో ఇవన్నీ జరగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ అసలు కెనడా టీం టీమిండియాని భారీ తేడాతో బీట్ చేయడమే ఇంపాసిబుల్. సో ప్రజెంట్ ఓవరాల్గా చూసుకుంటే 3 స్పాట్స్ కోసం గట్టిగా కాంపిటీషన్ ఉన్నది 5 టీంలు మాత్రమే. అండ్ వీళ్ళలో మోస్ట్ లైక్లీ బంగ్లాదేశ్ టీం గ్రూప్ 1లోకి క్వాలిఫై అయిపోవచ్చు. ఇక మిగతా 2 స్పాట్స్ చూసుకుంటే ఒక స్పాట్ కోసం ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ పోటీ పడతాయి. అండ్ మరో స్పాట్ కోసం పాకిస్తాన్ మరియు యూఎస్ఏ జట్లు పోటీ పడతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మోస్ట్ లైక్లీ సూపర్ ఎయిట్ గ్రూప్స్ ఇలా ఉండొచ్చు. గ్రూప్ 1 ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్.
గ్రూప్ 2 సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ ఆర్ స్కాట్లాండ్ అండ్ యూఎస్ఏ ఆర్ పాకిస్తాన్. సో ఇప్పుడైతే మీకు సూపర్ 8లోకి ఎవరు వెళ్తారనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ స్టేజ్లో చూసుకుంటే ఒక్కో టీం మొత్తం 3 మ్యాచ్లు ఆడతారు. అంటే ఒక గ్రూప్లోని టీం తమ గ్రూప్లోనే మిగతా 3 టీమ్స్తో ఒక మ్యాచ్ చెప్పిన ఆడతారు. అండ్ దాని చివరికి సూపర్ 8 మ్యాచెస్ అన్ని ముగిసిన తర్వాత టాప్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు సెమీఫైనల్స్కి వెళ్తారు. ఐ మీన్ గ్రూప్ 1లో ఉన్న టాప్ 2 టీమ్స్ అండ్ గ్రూప్ 2లో ఉన్న టాప్ 2 టీమ్స్ ఈ 4 జట్లు మొత్తం సెమీఫైనల్స్ ఆడతాయి. సో మీకైతే ఈ వీడియో చూసిన తర్వాత మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మరి మీరు మిగతా 3 స్పాట్స్లో ఏ టీమ్ సూపర్ 8 క్వాలిఫై అవుతాయి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.